ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 ఒకటో తారీఖు ఒకటో నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభసూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీక అని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరం అంతను కూడా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీరు ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు, ఆదాయ వ్యయాలను కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తారనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు. ఈ సంవత్సరము మంత్రివర్యులు కూడా చంద్రభగవానుడే. వీరికి ఎంతటి అదృష్టం అంటే 8 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవ్వబోతున్నాయి. అనగా 6 రూపాయలు మిగిలించబోతున్న రాశులలో అదృష్ట రాశులలో ఈ కర్కాటక రాశి కూడా ఒకటని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా ఈ పునర్వసు నక్షత్ర జాతకులకు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మధ్యస్థున కారణం చేత మనోవేదన, పుష్యమి నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు, మరియు ఆశ్లేష నక్షత్ర జాతకులకు 2025 ఆఖరు డిసెంబర్ నుండి 2026 ఉగాది పండగ వరకు అనుకూలం కాని రోజులు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. పైన ఈ రాశాధిపతి చంద్రుడు అవ్వడం వలన వీరికి ఈ సంవత్సరం కొద్దిపాటి జలుబు సమస్య కానీ అనారోగ్య సమస్యలు కానీ పొంచి ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక వేలకు తిండి, వేలకు నిద్ర, తగు వ్యాయామం, సూర్యకిరణాల యొక్క శక్తిని మీ ఒంటిపైన పడేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే శారీరకమైనటువంటి రుగ్మతలు, చర్మ వ్యాధులు, ఆందోళన అనేటువంటి ఆటోమేటిక్గా నివారించుకునే పరిస్థితి మీ చేతుల్లో ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే స్వదేశానికి రావాలి అనుకున్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వరకు చాలా మంచి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగా పశువులు అంటే ఆవులు, బర్రెలు, దున్నలు, ఎద్దులు, ఆవులు, పక్షులు, కోళ్ళు, అనేక రకాలమైన పెంపుడు జంతువులతో వీరికి మంచి మమేకమవుతూ వీరి యొక్క వ్యాపార అభివృద్ధిలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకనగా ఎన్నడూ లేనటువంటి విధంగా ఆదాయం బాగుంది. 2.5 సంవత్సరంగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి అష్టమస్థాన శని దోషము ఈ సంవత్సరం తొలగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ రాబోయే కాలం అంతా కూడా 7 సంవత్సరాలు మీరు ఏదైతే అనుకుంటారో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. ప్రధానంగా కాస్మెటిక్ వ్యాపారాలు అంటే హెయిర్ స్టైల్స్ కానీ, జిమ్ సెంటర్లు కానీ, వస్త్ర వ్యాపారాలు, బంగారు ఆభరణాలు, ఉంగరాలు, ప్లాటినం బిజినెస్, షేర్లు, మార్కెటింగ్, సినిమా వాళ్ళు, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, క్రియేటివిటీ రంగాల వాళ్ళందరికీ కూడా ఆహార ఉత్పత్తులు, హోటల్ ఉత్పత్తులు, అలా నీటితో కూడుకున్నటువంటి కొలనుతో కూడుకున్నటువంటి వాటర్ వ్యాపార కార్యక్రమాలు, హోటలు, పాలు, పెరుగు, స్వీట్ హౌసెస్, ఆహార భాండాలు, క్యాటరింగ్ వారందరికీ కూడా ఈ మే తరువాత చాలా సువర్ణపు అధ్యాయానికి స్వాగతం పలకబోతున్నారు. కనుక వీలైనంత వరకు ఎదుటి వ్యక్తులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. తొందరపడి ఎవరిని నిందలు వేయొద్దు. ఈరోజు సమయం ఉంది కదా, సమయం దొరికింది కదా, నాకు నాలుక ఉంది కదా అని చెప్పి ఈరోజు మనం ఏదైతే మాట్లాడతామో కొంతకాలం తర్వాత రిటర్న్ గిఫ్ట్ అనేది ఉంటుంది ఒకటి. ఎందుకనగా మీరు శని చేత బాధపడుతూ ఉన్నారు.
కనుక ఇలాంటి కాల సమయంలోనూ మన ఒళ్ళును నాలుకను దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉండగలిగితే రాబోయే కాలంలో ధర్మ మార్గంగా వెళ్తూ సభల యందు సమావేశాలను పాల్గొనడం, రాజగౌరవం, రాజభోగాలు కూడా మీ సొంతమవుతాయి. చిన్న ఒక మాట చేత ఐశ్వర్యానికి ఆనందాన్ని సంపాదించే మార్గాన్ని మీరు పోగొట్టుకున్నారనుకోండి, జీవితకాలం అంతా బాధపడే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి కర్కాటక రాశి జాతకులు వీరైతే తెలుపు వస్త్రాలు ధరింపచేయడం, ఈశ్వరారాధన చేయడం, కాళభైరవ స్వామి దగ్గర దీపం పెట్టడం వల్ల మీకు అదృష్టం, ఆనందం కర్కాటక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి.